నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో సోమవారం ఓ ఫోటో ఉదయం నుంచి రాత్రి దాకా తెగ వైరల్ గా మారిపోయింది. మంగళవారం కూడా ఆ ఫోటో చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రెండింగ్ లోనే కొనసాగింది. అయినా ఆ ఫోటోలో అంతగా ఏముంది అంటారా? ఏం లేదండి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, యనమల రేవంత్ రెడ్డిలు కలిసి ఆ ఫోటోలో కనిపించారు. న్యూజిలాండ్ నగరం జూరిచ్ ఎయిర్పోర్ట్ లో తీసిన ఈ ఫోటోల్లో తమ ప్రతినిధి బృందాలతో కలిసి కనిపించిన చంద్రబాబు, రేవంత్లు ఆ తర్వాత ఒకే సోఫాపై పక్కనే కూర్చొని తేనీరు సేవిస్తూ కాసేపు ముచ్చరించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా వారు ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. వాస్తవానికి చంద్రబాబు, రేవంత్ల మధ్య గురు శిష్య బంధం ఉంది. వేరే పార్టీల ద్వారానే రేవంత్ రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాకే ఆయనకు ఒకంత ఫేమస్ అయ్యారు. ఇక ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన ప్రోత్సాహంతో తిరుగులేని నేతగా ఎదిగారు. తొలుత ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, ఇప్పుడు ఏకంగా తెలంగాణకు ముఖ్యమంత్రిగా రేవంత్ సత్తా చాటుతున్నారు అంటే అందుకు చంద్రబాబు వద్ద చేసిన శిష్యరికమే కారణమని చెప్పక తప్పదు. రేవంత్ లోని స్పార్క్ ను కనిపెట్టిన చంద్రబాబు యువకుడిగా ఉన్న రేవంత్ కు ఎమ్మెల్సీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ తర్వాత చంద్రబాబు చేయి పట్టుకుని నడిచిన రేవంత్ టీడీపీలో, ప్రత్యేకించి తెలంగాణ టీడీపీలో మోస్ట్ పవర్ఫుల్ నేతగా ఎదిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ టీడీపీని వీడిన చంద్రబాబు అనుమతి తీసుకున్నాకే పార్టీని వీడారు. ఆ తర్వాతే కాంగ్రెస్ లో చేరారు. ఆపై తెలంగాణ సీఎం గా రేవంత్ ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎక్కడ కనిపించినా ఆయనను రేవంత్ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. చంద్రబాబు కూడా రేవంత్ అక్కున చేర్చుకుంటున్నారు. ఈ లెక్కన జూరిచ్ లో చంద్రబాబు, రేవంత్లు కలిసి కనిపించిన ఫోటోలో పెద్దగా ఏం లేదని చెప్పాలి. సామాన్య జనానికైతే అందులో ఏం కనిపించలేదు. గురు శిష్యులు మళ్లీ కలిశారు అంటూ అలా ఓ కామెంట్ చేసి ఆ ఫోటో చూసి ముచ్చటపడి దానిని వదిలేశారు. అయితే ఏపీలో చంద్రబాబు చేతిలో చావు దెబ్బతిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, ఇటు తెలంగాణలో రేవంత్ దెబ్బకు 10 ఏళ్ల పాటు సాగిన అధికారాన్ని వదిలేయాల్సి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈ ఫోటో కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్, కేసీఆర్లు ఒకరికి మరొకరు సాయం చేసుకున్నారని, ఫలితంగా ఏపీలో జగన్, తెలంగాణలో వరుసగా రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్న విశ్లేషణలు ఉన్నాయి. 2024లో గురు శిష్యులు చంద్రబాబు, రేవంత్లు కొట్టిన దెబ్బలకు అటు జగన్, ఇటు కేసీఆర్ ఇద్దరు అధికారాన్ని వదిలి తమ ప్యాలెస్లకు పరిమితమైపోయారు. దీంతోనే అలా నవ్వుతూ తుళ్ళుతూ చంద్రబాబు, రేవంత్లు కలిసి కనిపించిన విజువల్స్ జగన్ ను, కేసీఆర్ లను బాగానే డిస్టర్బ్ చేశాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కాలేదు. అప్పుడే చంద్రబాబు 2029 ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. అదే సమయంలో తెలంగాణలో ఏడాది పాలనను పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి తర్వాత ఎన్నికలకు ఏ రీతిన ముందుకెళ్లాలి అనే దానిపై అప్పుడే సమాలోచనలు మొదలుపెట్టారు. అంటే గురు శిష్యులు ఇద్దరు ఇప్పుడే ఫ్యూచర్ ప్లాన్ల రూపకల్పనలో నిమగ్నమైపోయారన్నమాట. ఎంతైనా రాజకీయాల్లో కొనసాగుతున్న వారికి ఈ పరిణామాలు తెలియకుండా పోవు కదా. చంద్రబాబు, రేవంత్ వ్యూహాల గురించి ఇటు జగన్, అటు కేసీఆర్లకు చేరే ఉంటాయి. విడివిడిగా చంద్రబాబు, రేవంత్లు కొడితేనే జగన్, కేసీఆర్లకు దిమ్మ తిరిగిపోయింది. ఇక జూరిచ్ లో కలిసినట్లుగా ఎన్నికల క్షేత్రంలోనూ చంద్రబాబు, రేవంత్ కలిసి పనిచేస్తే తమ పరిస్థితి ఏంటని జగన్, కేసీఆర్లు వణికిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.